శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పరీక్షిత్తు దిగ్విజయము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీకృష్ణుడి నిర్యాణము జరిగినది. ధర్మరాజు భీమాదులు మహాప్రస్థానము చేశారు. పరీక్షిత్తు పాలన ఎట్లా చేశాడు ఏమిటి అని సౌనకుడు సూతుడిని అడుగుతూ ఉన్నాడండి. శూద్రుడు గోవుని ఎందుకు తన్నాడండి, వానిని గెలుచుట వలన పరీక్షిత్తు కలిని నిగ్రహించుట ఎట్లు జరిగను, ఇవన్నీ చెప్పవయ్యా. విష్ణు కథలు అమృతము వంటివి, తేనె ధారల వంటివి కనుక అవి చెప్పవయ్యా అని సౌనకుడు సూత మహర్షిని అడుగుతూ ఉన్నాడు. ఆ సౌనకుడు అడిగిన దానిని విని సూతుడు ఇట్లా సమాధానం చెప్తూ ఉన్నాడండి. ఈ పలుకులు విని సూతుడు ఇట్లు చెప్పెను. పరీక్షిత్తు పరిపాలన చేయుచుండగా తన సైన్యముల రక్షణలో ఉన్న కురు జాంగాల దేశమున కలి ప్రవేశము కలిగినట్లు వినెను. పరీక్షిత్తు విన్నట్టండి, కలి ప్రవేశం జరిగింది. ఎక్కడ జరిగింది? కురుజాంగాల దేశమున. కురుజాంగాల దేశం అంటే ఏమిటి? కురుజాంగాలములనగా కురువంశము వారి రాజ్యమున గల పర్వతారణ్య భూములు, హిమవత్ప్రాంతముల పల్లపు లోయలో గల అడవులు. వానిలో వాయువ్య దిశ నుండి యవనుల మూలమున కలి ప్రవేశము జరిగెను. వెంటనే పరీక్షిత్తు యుద్ధమునకు అంగీకరించెను. ఆయుధములు ధరించి రథారూఢుడై బయలుదేరెను. అతని గుర్రములు నీలి మొబ్బుల రంగున ఉండును. అతని జెండాపై సింహము ఉండును. చతురంగ బలములు వాని వెంట కొలిచి నడిచినవి. పరీక్షిత్తు మొదట తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పశ్చిమ దిక్కున గల సముద్రము వరకు భారతదేశమున గల భూభాగములను గట్టి చేసుకొనెను. అందిమిడియున్న వర్షములకు ఇలావృతము, రమ్యకము, హిరణ్మయము, హరివర్షము, కింపురుషము, భద్రాస్వము, కేతుమాల, భారతవర్షము అనువానిని స్వాధీనము చేసుకుని ఆయా దేశవాసులిచ్చిన కానుకలు స్వీకరించెను. భూభాగాలన్నింటినీ గట్టి చేస్తున్నాడండి పరీక్షిత్తు మహారాజు. అందందు చేసిన సత్కారములలో వానిచే కీర్తింపబడిన తన పూర్వరాజుల వృత్తాంతములను వినెను. వారి స్తోత్రముల కథలలో అనేక ఘట్టములలో శ్రీకృష్ణుడు పాండవులకు చేసిన సారథ్యము, స్నేహము, మంత్రిత్వము, సభాపతిత్వము, దూతభావము మున్నగు వానిని చక్కగా తెలుసుకొనెను. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము నుండి తన్నెట్లు రక్షించినో కూడా తెలుసుకునేను. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నుండి శ్రీకృష్ణుడు గర్భస్థ శిశువుని కాపాడతాడు. పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పుడు కాపాడతాడు. ఆ కథను అన్నిటినీ తెలుసుకున్నట్టండి అశ్వత్థామ. వాళ్ళ ద్వారా విన్నట్ట. అనేక ప్రదేశాలు తిరిగాడు. అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని అంతా కూడా చక్కగా గట్టి చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కథలు, శ్రీకృష్ణుడి భగవానుడి యొక్క కథలు వాళ్ళు చెబుతుంటే చక్కగా వింటున్నట్టండి, తెలుసుకుంటూ ఉన్నాడు. యాదవులకు పాండవులకు గల ప్రేమ బాంధవ్యములను, వారి వారి భగవద్భక్తి విశేషములను విని పులకించి శ్రీకృష్ణుని భక్తవాత్సల్యమునకు ఆనందాశ్చర్యములు పొందెను. కానుకలను ఆ కథలు వినిపించిన వారికి పంచిపెట్టెను. దానితో నిరంతరము శ్రీకృష్ణుని స్మరించు స్థితి కలిగెను. అతడు ఉత్తర దిక్కున దిగ్విజయము చేయుచున్న సమయమున ఒక దృశ్యము చూచెను. ఉత్తర దిక్కులో దిగ్విజయం చేస్తున్న సందర్భంలో ఈ పరీక్షిత్తు మహారాజు ఒక దృశ్యాన్ని చూచాడండి. ఏమిటా దృశ్యము అనంటే గనక ధర్మదేవత ఎద్దు రూపమున సంచరించుచున్నది. ఏమండి ఎట్లా తెలుస్తుందండి? ఆయన మరి పరీక్షిత్తు మహారాజు అంటే సామాన్యుడండి, రాజర్షి కదా. అందువల్ల ఆయనకు తెలిసింది. ఎవరో 3 కాళ్ళు విరగగొట్టగా మిగిలిన ఒక కాలితో కుంటుకొనుచూ నడుచుచున్నది. ధర్మదేవత ఎద్దు రూపంలో తిరగటమే కాకుండా 4 కాళ్లలో ఒక్క కాలే ఆధారంగా నడుస్తోందటండి. ఒక్క కాలు ఆధారం అంటే మరి కుంటుతూ ఉండాలి కదండి. అందువల్ల కుంటుకుంటూ నడుస్తోందిట. ధర్మదేవత మాత్రమే కాదండి, ఒక గోవును కూడా చూశాడు. అంటే ధర్మదేవత ఎద్దు రూపంలో తిరుగుతూ ఉన్నది. భూమి వచ్చేసి గోవు రూపము ధరించి లేగదూడలేని లేగటి ఆవు వలె తేజస్సు తొలగి కన్నులలో నీరు నింపుచుండెను. ఇక్కడ మాస్టర్ మనకి వివరణ ఇస్తూ ఉన్నారండి. కృషి కర్మ అంటే వ్యవసాయము, పశుపాలన ఇవన్నీ ఉన్నాయి కదండి. కృషి కర్మ, దానికి వృషభం చిహ్నం అండి. ఆహార సంపదకు గోవు చిహ్నము. వాని పరిస్థితిని పరిశీలించినచో ఏ రాజ్యమునందైనా దేశము పరిస్థితి స్పష్టపడును. ఈ కృషి కర్మ అంటే వ్యవసాయము, గో సంపద
ఈ రెండిటి పరిస్థితి గనక మనం జాగ్రత్తగా చూస్తే ఇక దేశం పరిస్థితి మనకి అర్థమైపోతుందండి. ఏ దేశంలో ఈ రెండు బాగుంటాయో ఆ దేశము చక్కగా కళకళలాడుతుంది, అభివృద్ధిలో ఉన్నది, మంచి దిశలో ఉన్నది అనేది మనం చక్కగా చెప్పచ్చండి. ఆ రెండే గనక నీరసంగా దిగులుగా, అంటే గోవు దిగులుగా ఉండటం, కృషికర్మ నీరసించిపోవటము, కృషికర్మ తగ్గిపోవటము, ఈ చిహ్నాలు ఏ దేశంలో కనిపిస్తాయో ఆ దేశమునందు ఆ దేశం పరిస్థితి ఇంకా మనం చెప్పకల్లా ఆ రెంటిని చూస్తే తెలుస్తుంది అని అంటూ ఉన్నారండి. మరియు సూర్యునికి చిహ్నముగా ఎద్దును, భూమికి చిహ్నముగా ధేనువును వేదవాంగ్మయము వర్ణించును. ఎద్దుని సూర్యునికి సంకేతంగా చెప్తారటండి వేదవాంగ్మయంలో. అట్లాగే ఆవుని భూమికి చిహ్నంగా చెప్తారట. సత్యము, దానము, దయ, శుచిత్వము అనునవి ధర్మదేవత యొక్క వృషభ రూపమునకు 4 పాదములు. కలియుగం వచ్చేసరికి అందు 3 పాదములు కుంటుపడి దానమొక్కటే మిగులును. 3 పాదాలు కుంటుపడతాయటండి కలియుగం వచ్చేసరికి. ఒక్క కాలుతో నడుస్తోంది ఎద్దు అని చెప్పారు కదండి. ఏమిటి ఆ ఒక్క కాలంటే దానం ఒక్కటే మిగులుతుందట. ఆ కుంటుబండిపోయిన కాళ్ళేంటి? సత్యము, దయ, శుచిత్వము. ఈ 3 మృగ్యమైపోతాయి. ఆ దానం కూడా అటండి స్వప్రయోజనాదులచే కలుషితమై ఉండును. స్వప్రయోజనం, ఇదిగో వీళ్ళకి అన్నదానం చేస్తే నాకు పబ్లిసిటీ బాగా పెరుగుతుంది, రేపొద్దున ఇదే ఏరియాలో గనక నేను ఎలక్షన్లలో నుంచుంటే గెలుస్తాను, ఏదో ఇట్లాంటివి స్వప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. దేవుడి పేరుతో బలానా మంచి పని చేస్తే గనక దేవుడు నాకు వరాలు ఇస్తాడు, ఏవో స్వప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల ఒక్క కాలుతోనే నడుస్తూ ఉన్నది ఆ ఎద్దు. ఆ ఒక్క కాలు కూడా దానము, అది కూడా స్వప్రయోజనాదులచే కలుషితమై ఉండును. ఈ దృశ్యమును పరీక్షిత్తు చూచెను. ఇంకను ఆవుల పాలకై లేగలను చంపుదురు గనక లేగలేని ఆవు దుఃఖించుచుండుటను చూచెను. లేగలేని ఆవు దుఃఖిస్తూ ఉన్నది అని మనకి చెప్పారు కదండి. లేగ లేకపోవటం ఏమిటి అని అంటేట, కలియుగంలో మనము ఆవు పాలకై లేగలను చంపుతున్నాం, అంతే కదండి. లేగలు హక్కు, అది ఆవు పాలని స్వీకరించవలసిన హక్కు ఎవరిది? పుట్టిన పిల్లల లేగలది, దూడలది. ఆ దూడకు కూడా పాలుంచకుండా ఆ పాలు కూడా లాక్కొని మనమే తాగేస్తూ ఉన్నాం. అందువల్ల లేగలేని ఆవు దుఃఖిస్తూ ఉండటాన్ని చూచాట పరీక్షిత్తు మహారాజు. చూడటమే కాదండి, ఆ వృషభము, ఈ ధేనువు, ఈ 2 కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ మాటల్ని విన్నాడండి పరీక్షిత్తు మహారాజు. ఈ గోవు, ఈ వృషభము 2 మాట్లాడుకుంటున్నాయి. వృషభ రూపంలో ఉన్నదేమో ధర్మదేవత, గోవు రూపంలో ఉన్నదేమో భూమి. కనుక ధర్మదేవత, భూమి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అవి విన్నాడు పరీక్షిత్తు. ఏం మాట్లాడుకుంటున్నాయి చూద్దామండి మనం. అందు వృషభము గోవుతో ఇట్లనెను, ఏమి తల్లి కన్నీరు కార్చుచు దుఃఖించుచున్నావు? నీ శరీరము రోగమున చిక్కి ఉన్నది, మొగము వాడియున్నది. నీ చుట్టాలకు భయదుఃఖములేమైనా కలిగినవా? లేక శూద్రులు నిన్ను బంధింతురనియా? అలా వృషభం గోవును అడుగుతూ ఉందండి. ఇంకా అడుగుతోంది, ఇటుపైన యజ్ఞార్థ కర్మలు ఉండవు కనుక మీకు భాగము లభింపదనియా? రాబోవు కాలమున భార్యాభర్తలు ఒకరినొకరు కాపాడుకొను బుద్ధితో ఉండరనియా? తల్లిదండ్రులు బిడ్డలను కని రక్షింపక విడుతురనియా? విద్యలు దుర్మార్గులకు లభించుననియా? బ్రాహ్మణులు రాజులకు సేవకులగుదురనియా? వజ్రము ధరించిన ఇంద్రుడు వర్షము కురిపించక ప్రజలు మాడిపోవుదురనియా? లేక తక్కువ జాతుల వారు పరిపాలకులగుదురనియా? రాజ్యపాలనలో నీతి జరుగదనియా? లేక ప్రజలందరూ అన్నమునకో పానీయములకో సేనమునకో ఆసనములకో స్త్రీ పురుష సంబంధమునకో ఆశపడి మాత్రమే తమ పనుదులు చేయుదురనియా? వృషభం గోవును అడుగుతూ ఉందండి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? నీ బరువు పోగొట్టుటకై కృష్ణుడు చక్రాయుధుడై ఇన్ని సంవత్సరములు మానవుని రూపమున నీ సమీపమున తిరుగుచు నిత్యానందము కలుగజేసి వెడలిపోయెను. దానితో నీవు దిక్కులేని దానవైతివని, చెడ్డవాడెవడో నిన్ను శాసించి దుఃఖపెట్టునని భయపడుచుంటివా? ఇది భరింపరాని కాలము. నీ శోభ దేవతలకైనను కుతూహలము కలిగించును. అట్టి నీ శోభ కృష్ణుడు చనిపోవట వలన తప్పినది. ఇట్లా వృషభము ధేనువుని అడుగుతూ ఉందండి. ఆ అడిగింది విని ఆ గోవు వృషభంతో ఇట్లా అంటూ ఉంది,
వృషభమునకు భూదేవి ఇట్లనెను, నీవు నిన్నటి వరకు చక్కగా 4 పాదములతో నడిచెడివాడవు. గోవు ఎద్దును అడుగుతూ ఉందండి, అయ్యా నిన్నటి వరకు 4 పాదములతో చక్కగా నడిచావు కదా, కృష్ణ నిర్యాణముతో నీకు ఒక్క కాలే మిగిలినది, ఇది తప్పదు. కారణమేమనగా శ్రీకృష్ణుని శరీరమాధారముగా చేసుకుని సత్యము, శౌచము, దయ, ఓర్పు, త్యాగము, సంతోషము, సూటి అయిన ప్రవర్తనము, శాంతి, మనోనిగ్రహము, తపస్సు, సమత్వ బుద్ధి, తప్పు చేసినచో క్షమించుట, స్వలాభమునకు పట్టుదల లేకుండుట, శాస్త్రము నేర్పు బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, సామర్థ్యము, వేదము యొక్క స్మరణము, స్వాతంత్ర్యము, నేర్పరితరము, ధైర్యము, మెత్తని మనస్సు, ప్రతిభ, ఒకరిపై ఒకరికి నమ్మకము, నమ్మదగిన నడవడి, ఇంద్రియముల బలము, మనోబలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థిరత్వము, శ్రద్ధ, ఇతరులను గూర్చి మంచిగా చెప్పుకొనుట, మాట పడకొండుట, గర్వము లేకుండుట అను 32 గుణములు భూమి యందు క్రీడించినవి. ఎవరిని ఆధారంగా చేసుకుని క్రీడించినవి? శ్రీకృష్ణుని శరీరాన్ని ఆధారంగా చేసుకుని, అయ్యా ఇదిగో ఈ చెప్పబడినటువంటి 32 మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి యందు క్రీడించినయి. శ్రీకృష్ణుడు ఉండబట్టి శ్రీకృష్ణుడి శరీరాన్ని ఆధారంగా చేసుకుని క్రీడించినవి. ఇవి కాక వేదమును రక్షించుట, శరణుజొచ్చిన వారిని కాపాడుట మున్నగు మహాగుణములను వర్తించినవి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు మనకి, జ్ఞానము అనగా ఆత్మజ్ఞానము. కనుక 32 గుణాల్లో జ్ఞానం చెప్పారు కదండి. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. అట్లాగే ఈ 32 గుణాల్లో ఐశ్వర్యం చెప్పారు. ఐశ్వర్యం అంటే ఏంటి? సందర్భము వచ్చినప్పుడు మానవులు చూపలేని సామర్థ్యము చూపుట. బ్రహ్మణ్యత్వము అనగా వేదము తెలుసుకొనుట, చదువుట, చదివించుట, బ్రాహ్మణులను రక్షించుట, గౌరవించుట. వేదం తెలుసుకోవాలి, చదవాలి, చదివించాలి, నలుగురికి చెప్పాలి, బ్రాహ్మణులను రక్షించాలి, గౌరవించాలి. అదండి ఈ లక్షణములన్నీ కృష్ణుని ఆశ్రయించుకొని భూమి యందు నిలిచినవి. అట్టి కృష్ణుడు పోయిన తరువాత ఘోరమైన కలిప్రేరణముచే పాపములను గాయములు పొందిన రోగుల వంటి ప్రజలను చూచి దుఃఖించుచున్నాను. గోవంటోందండి, దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, వర్ణాశ్రమములకు, గోవులకు, ధీరులకు, నీకు నాకు బాధ కలుగు కాలమని దుఃఖించుచున్నాను. వృషభం అడిగింది కదండి, గోవుని ఎందుకమ్మా దుఃఖిస్తున్నావని అడిగింది కదా, అందుకని చెప్తూ ఉంది గోవు. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుడి కడగంటి చూపు పొందుటకై తపస్సు చేసి దిగివచ్చిరి. పద్మ నివాసము విడిచి వచ్చి లక్ష్మి అతని పాదసేవ చేసినది. పరమయోగీంద్రులు వాని హృదయములందులో నిలిపి ధ్యానించిరి. వాని నిర్మల చరిత్రమును వర్ణింపలేక వేదములు వాక్కులుగా మిగిలిపోయినవి. అట్టి కృష్ణుడు భూమిపై చరణము మోపినప్పుడెల్లా పద్మము, వజ్రము, అంకుశము, చక్రము, శంఖము, మీనము, ధనస్సు, కేతువు గుర్తులు భూమిపై పడినవి. మరి శ్రీకృష్ణుడు పాదము భూమిపై పెట్టాడంటే ఏంటండి? ఆ పాద ముద్రలు భూమిపై పడతాయి కదండి. అట్టి పాదములు ఇంక నన్ను తాకవు గోవంటూ ఉన్నదండి. కనుక భగవానుడు శరీరంతో ఉన్నాడు. ఆయన చక్కగా పాదాన్ని తీసుకొచ్చి నా మీద పెట్టాడు. అప్పుడు ఆ ముద్రలన్నీ చక్కగా నన్ను తాకినాయి. అలాంటి పాదాలు ఇంకా నన్ను తాకవు కదయ్యా మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఇందు వర్ణింపబడినవి అవతార చిహ్నములైన సాముద్రిక లక్షణములను, వాని వలన తెలియబడు ఉత్తమ స్థితి గల గ్రహములను, రాసులను. కేతువనగా పతాక రేఖ. దీనిని బట్టి దైవజ్ఞులు కేతు ఉన్న స్థానమును గుర్తింతురు. ఇవి సాముద్రిక లక్షణాలు చెప్పబడ్డాయండి. ఇక్కడ కేతువు అనేటువంటి ముద్ర కూడా ఉన్నదన్నారు కదండి. కేతు అంటే ఏంటి? ఒక పతాక రేఖటండి. కనుక సాముద్రిక శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు? ఈ రేఖలు చూస్తారు. ఇగో ఈ బలానా దానిలో పతాక రేఖ ఉన్నదే అంటే కేతువు స్థానము బలానా అని గుర్తిస్తారండి సాముద్రిక శాస్త్రవేత్తలు. కనుక ఇందులో సాముద్రిక శాస్త్రం కూడా చెప్పబడింది మనకి. ఇంకా గోవంటూ ఉందండి, హరిపాదములు సోకిన కారణముగా ప్రజలందరూ నన్ను సేవించి పంట పండించిరి. నేనును ఇన్ని దినములు గర్వించితిని. కృష్ణుడు నిర్యాణము చెంది నా గర్వము పోగొట్టెను. భూదేవి అంటుంది, గోవు రూపంలో ఉన్న భూదేవి అంటూ ఉన్నదండి, కృష్ణుడు నిర్యాణం చెందడం ద్వారా నా గర్వము పోయిందయ్యా.
ఇంతకాలం ఏం జరిగింది? చక్కగా హరిపాదములు, భగవంతుడి పాదాలు భూమిపై సోకినాయి. అందరూ చక్కగా పంటలు పండించుకున్నారు. కనుక నాకు గర్వం వచ్చింది. కృష్ణుడు నిర్యాణం చెంది నా గర్వాన్ని పోగొట్టాడు. దుష్ట శిక్షణము చేసి సంసార బంధము తొలగించు విద్యనిచ్చి నిన్ను 4 పాదములతో నడిపించుటకే కృష్ణుడు అవతరించెను. గోవు ఎద్దుతో అంటూ ఉంది, అంటే ధర్మదేవత ఎద్దు రూపంలో ఉంది కదండి. భూదేవి ధర్మదేవతతో అంటూ ఉన్నది. ఆ మధురమైన పలుకులు, ఆ కన్నులు, ఆ చిరునవ్వులు, ఆ దయారసము, ఆ కులుకులు, ఆ పోకడలు, ఆ నడక తీరు, ఆ మనోహరమైన ప్రేమ దృష్టులు చూచి స్త్రీలు వానిని వీడలేకపోయిరని అందురు. కానీ కర్మబంధము తెంచిన యోగులు మాత్రము దర్శించిన వారు వీడగలిగారా? అయ్యా, స్త్రీలు ఆయన్ని విడవలేకపోయారు కృష్ణుణ్ణి అని అంటున్నారు. కానీ కర్మబంధము తెంచుకున్నటువంటి యోగులు అంటే ఇంకా మాకేం వద్దయ్యా, ఆత్మస్థితిలోనే ఉంటాము మేము, మాకింక ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద వేటి మీద కాంక్ష లేదు, మోక్షస్థితిని పొంది ఉన్నటువంటి వాళ్ళము అని అనుకుంటున్నటువంటి యోగులు వాళ్ళు మటుకు వీడగలిగారయ్యా కృష్ణుణ్ణి. ఏదో స్త్రీలు వీడలేకపోయారని అంటున్నారు కానీ మహాయోగులైనటువంటి వాళ్ళు కూడా వీడగలిగారా? వీడలేకపోయారు అని అంటూ ఉందండి. శ్రీకృష్ణుడు తన మంద గమనములతో మెల్లమెల్లగా నాపై పాదము మోపగా నేను మోహము చెందితిని. నాకు గగుర్పాటు కలిగినది. ఆ గగుర్పాటే కొల్లగా గోవులకై మొలచిన పచ్చికయు, జీవులకై పండిన పంటలును. భూమి మీద పంటలు పండుతాయి. ఎట్లా పంటలు పండుతాయట? మెల్లమెల్లగా భగవంతుడి పాదం మోపెట్టండి. దాంతో మోహం చెంది భూదేవికి గగురుపాటు కలిగిందట. ఆ గగుర్పాటు వల్లే కొల్లగా గోవులకై మెలచిన పచ్చికయు, పంటలు భూమి మీద పండాయంటే ఆ గగుర్పాటు వల్ల పండినయ్యా అని అంటూ ఉన్నది. ఈ విధముగా తూర్పు వైపునకు ప్రవహించుచున్న సరస్వతీ నది ఒడ్డున ధర్మదేవుడును భూమియు వృషభధేను రూపములు ధరించి సంభాషించుకొనుచుండగా మెల్లమెల్లగా పరీక్షిత్ సమీపించెను. ఆ సమీపించినటువంటి పరీక్షిత్తు ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాలని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.